హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎగ్లెస్ స్పాంజ్ని చూపిస్తున్నానండి. ఈ కేక్ని మనము పేస్ట్రీ బేస్కి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కర్డ్తో ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. దీనికోసం ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటున్నానండి. సో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. సో ఆ 3 డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడాను మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము 1/2 కప్ కర్డ్ తీసుకోవాలి. సో కర్డ్ అయితే మనము ఇంట్లో చేసుకున్నది కాకుండా బయట తీసుకునే పెరుగు అయితే బాగుంటుందండి. ఒక్కసారి ప్యాకెట్ని షేక్ చేసిన తర్వాత తీసుకోండి, బాగుంటుంది. లేదు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ మనకు ముందు వచ్చేస్తుంది అనమాట. అండ్ 1/2 కప్ కర్డ్తో పాటు 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. మనకి ఎగ్ కేక్స్లోనే ఆయిల్ తక్కువ పడుతుందండి, ఎగ్లెస్ కేక్స్లోనే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో అదనమాట. ఇప్పుడు కర్డ్లోని మనం ఆయిల్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ అయితే బాగుంటుందండి. ఈ రెసిపీ ఎగ్జాక్ట్గా నేను ఎలా చూపిస్తున్నానో ప్రాసెస్ అనేది అలానే ఫాలో అయిపోండి, చాలా బాగా వస్తుంది కేక్ అనేది. సో మీకు చాలామంది చాలా వరకు కేక్ బేక్ చేసిన తర్వాత నాకు పైన కొంచెం జిగురుగా అంటే కొంచెం తడిగా అవుతుందండి, నెక్స్ట్ డేకైనా ఆ డేకైనా అని అడుగుతున్నారు కదా. అలా అయితే అస్సలు అవ్వదన్నమాట. సో పేస్ట్రీ బేసిక్ మాత్రమే యూజ్ చేసుకోండి. తినడానికైతే మాత్రం కొంచెం ఈ కేక్ కొంచెం చప్పగా ఉంటుంది. షుగర్ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట నార్మల్గా తినేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 కప్ పాలైతే తీసుకున్నాను ఈ రెసిపీ కోసం. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకున్నానండి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కర్డ్, ఆయిల్, మిల్క్ మూడింటిని కూడాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కనుక చూసినట్టయితే కర్డ్తో చేసిన కేక్స్ అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఎగ్లెస్ అయితే చాలా బాగుంటాయి కూడాను పేస్ట్రీ బేసిస్కి. అండ్ మనం ఇక్కడ ఫ్లేవర్ అనేది మనం యూజ్ చేసే ఎసెన్స్ బ్రాండ్ని బట్టి కూడాను టేస్ట్ అనేది మారుతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారో నాకు తెలీదు. నేనైతే IFF బ్రాండ్ బుష్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ కానీ. మీరు ఇది ఏ కేక్ చేయాలనుకుంటే ఆ స్పాంజ్ ఆ ఎసెన్స్ అయితే మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటానండి, అది కూడా బ్యాటర్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఆ మిక్చర్ అంతటిని కూడాను ఒకసారి ఇందులో కలిపేసుకొని బాగా కలిపేసుకోండి విస్కర్తోని. ఆర్ స్పాచులా అయితే సరిపోతుందండి, బీటర్ అవసరం లేదు. మొత్తం నేను మైదా యాడ్ చేసిన తర్వాత నేను షుగర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ మీరు ఎప్పుడు ముందు వేయమంటారు కదా, సో లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నారంటే, సో ఈ రెసిపీకి అదేనమాట మెయిన్ పాయింట్. ఏంటంటే మీరు లాస్ట్లో షుగర్ పౌడర్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. కేక్ అనేది అస్సలు తడిగా ఉన్నట్టు ఉండదు. సో షుగర్ పౌడర్ ముందు యాడ్ చేయడం వల్ల కొంచెం కేక్ అనేది అలా వస్తుంటుందండి. ప్లస్ ఏంటంటే షుగర్ పౌడర్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. సో షుగర్ పౌడర్ నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నానండి. మీరు పైనాపిల్ ఎసెన్స్ కానీ మ్యాంగో, ఆరెంజ్ ఏ ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా. బ్యాటర్ మిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే 5 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. మీరు ఏ సైజ్ టిన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కేజీ కేక్కి రెసిపీ చూపిస్తున్నాను అనమాట. 1/2 కేజీ పేస్ట్రీ బేస్ ఇది, అంటే మనకి ఇక్కడ 1/2 కిలో బేస్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా డస్ట్ చేసుకున్నాను ఈ టిన్కి. సో దీన్ని నేను 30 to 35 మినిట్స్ అనమాట. 5 ఇంచెస్ అనుకోండి, దగ్గర మీకు 33 to 35 మినిట్స్ వరకు టైం పడుతుంది. అదే మీరు 6 ఇంచెస్ టిన్ తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 30 మినిట్స్కి అయితే బేక్ అయిపోతుంది అనమాట. అదే మీరు కరెక్ట్ టైంకి ఎలా బేక్ అవుతుందంటే, మీరు తీసుకునే టిన్, ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను కదా, ఇది కొంచెం దల్సరుగా ఉంటుంది కాబట్టి మంచి కరెక్ట్ టైంకి బేక్ అవుతుంది అనమాట. అదే మీరు పల్చటిగా ఉండే గిన్నెలో కానీ బేక్ చేస్తున్నారనుకోండి, సో ఆ వేడి అనేది మనకు అంతగా తగలదనమాట ఈ లోపల ఉండే టిన్కి. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంటుంది కొన్నిసార్లు. సో నేను ఎప్పుడు కుక్కరే యూస్ చేస్తాను కదా, కుక్కర్లో బేకింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఆ రోజు చాక్లెట్ కేక్ కూడా చేశాను. సో ఆ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బటర్ స్కాచ్ కేక్ కూడా ఉంది, కాకపోతే కేక్ చేసిన టూల్స్ అయితే విజయనగరంలో లేవన్నమాట. సో కేక్ అయితే 33 మినిట్స్కి అయితే ఎగ్జాక్ట్గా బేక్ అయిపోయిందండి. ఫస్ట్ 30 మినిట్స్కి చూశాను, ఇంకొంచెం బేక్ అవ్వాల్సి ఉందని చెప్పితే మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటనే డిమోల్ చేయకుండా నేను ఒక 5 to 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత డిమోల్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంది, చాలా బాగా బేక్ అయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలోని అంటే విజయనగరంలో కేక్ మెటీరియల్
డెకరేటివ్ మెటీరియల్ ఏం లేదు కదా, స్క్రాపర్ అంతా కూడాను. ఇంట్లోనే నోజులు ప్రిపేర్ చేసుకొని అయితే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను అనమాట. సో అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. నార్మల్గా మా తమ్ముడు ఇలానే తినేస్తానని చెప్పారు. పేస్ట్రీ కేక్ చేద్దామని చెప్పే కేక్ చేశాను, కాకపోతే ఇలానే తినేస్తానని చెప్పారని చెప్పి ఇలా కట్ చేశాను అనమాట పీసెస్ లాగా. మీలో చాలా మందికి ఉండే డౌట్ అయితే ఈ వీడియోతో క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఒకసారి ఇలా రెసిపీని ట్రై చేసి చూడండి. లాస్ట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసి చూడండి. నేను ఏ టైంలో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో అలానే చేసి చూడండి. అస్సలు తడితడిగా ఉండకుండా డ్రైగా వస్తుంది అనమాట కేక్. చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. సో ఇదైతే ఎగ్లెస్ కేక్ అండి. ఇది పర్ఫెక్ట్ ఎగ్లెస్ కేక్ అనమాట. పేస్ట్రీ బేస్కి యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో కేక్ వీడియోస్ ఇలానే ఉంటాయి. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. అది కూడా నాకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఎలా మేనేజ్ చేసుకుంటానని చెప్పి ఉంటాయి అనమాట. ఈ చాక్లెట్ కేక్ చూస్తున్నారు కదా, ఈ కేక్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.